చూడడం కాదంటురా ఊరికో రా 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 అని ఆయనకు తొవ్వ వేసి ఏమైనా గుంజుకపోతురా పూలమాల వేసి ఏమన్నా ఆరతి పడుతురా మీ ఓడు కాదని వాడు అంటుర్రా మీ ఓడే ఏంది కథ ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈడే రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మ ఇప్పుడు మూడో కోయిలాగా తయారైంది. ఏమన్నదో చూద్దాం. ఇక నిన్నమన్న ఇక్కడ ఈటెల రాజే అక్కడ బండి సంజయ్ ఇక బండి ఎందుకు ఈడలకు తగ్గ ఫోర్ పంచాయతీ నడుస్తుంది. ముఖం చూపులు లేవు, నోటి మాటలు లేవు. నువ్వెంత అంటే నువ్వెంత అని నేనే దాపటెద్దుని అని ఒకరికొకరు సంకలు గుద్దుకుర్రు. మరి ఇంట్లో దాపటెద్దు ఏది, ఒల్పటెద్దు ఏది, పక్కటెద్దు ఏది, వెనుకటెద్దు ఏది అనేది ఇప్పుడు అధిష్టానం తేలుస్తుంది. మరి అందులో ఇప్పుడు ఈ కోడియాగా ఏదో అన్నదాట. ఇప్పుడు బీజేపీలో బండెద్దుకు ఈడలకు పంచాయతీ ముదురుతుంటే ఇలా దాపటెద్దేదో, ఒలపటెద్దేదో, పక్కటెద్దేదో, వెనకటెద్దేదో, కానీ పని చేసేటివి మాత్రము రెండే ఎడ్లు. ఎయ్యి దాపటెద్దు, ఒలపటెద్దే. పక్కటెద్దు అంటే అది పక్కంగా జర్ర పని నేర్పిస్తుంటుంది. పక్కంగా వెనకటెద్దు అంటే వెనకంగా దాన్ని కట్టేస్తారు. వెనకంగా అది దానికి ఏం లేదు, మేకపోతే నవ్వులేరు, నవ్వులుతూనే ఉంటుంది ఎప్పుడు. దానికి మూదాడు తీసి దారం కట్టి పగ్గం కట్టి ఇక బండికి కడతారు. ఇక అది వెనకంగా బండిలో ఇంత కాయలో బోయలో గడ్జో బొయ్యో గాసం వేస్తే ఇట్లా ఇది తినుడు వెనకంగా నరసుడు, అది వెనకటెద్దు. ఏవో ఇన్ని తీరులో ఉంటాయి ఎద్దులు. మరి ఇప్పుడు ఈ కోడిలాగా మరి ఇప్పుడు ఇలా పంచాయతీలా ఏమో అన్నదట. ఏమన్నదో ఒకసారి ఇందాం. పార్టీ అన్నాక నేతలు ఉంటారు, నేతల మధ్య కొన్ని మనస్పర్ధాలు ఉంటాయి. అన్ని పార్టీలలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్లో నేతల మధ్య ఉన్న వైరాన్ని ఈ సందర్భంగా అరవింద్ గుర్తు చేశారు. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది, అలాగే కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్లో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారు. పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. అంటే దీని ఇక ఇప్పుడు ఈ కోడియా ఆంబాయం ఏంటంటే ఇంటింటికి మంచిపోయే మాది బంగారు పొయ్యి ఏం కాదు. బీఆర్ఎస్లో పంచాయతీలు అయితే లేవా అన్నకు శల్యకు, తోడబుట్టిన తోడుకే, రక్త సంబంధం ఉన్న బంధానికే తీట కయ్యాలు పుడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు పుడతలేవా? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య చెప్పుకుంటే అట్టట ఉంటుంది. ఏదైనా నిర్ణయం చేసేది అధిష్టానం కదా, అట్టట మాట్లాడుతావు నువ్వు అనేది రాజగోపాల్ ఓ పుల్ల ఏనే చేసి ట్విట్టర్లో పెడితే అది మాత్రం లోక వెలుపులో వెలిచిపారుతుంది. ఇంకా ఇప్పుడు మా దాంట్లో కూడా గదే పంచాది. మా బండికు మా ఈడలకు పంచాది కావచ్చు, మీ ఇంట్లో పంచాయతీలు అవుతలేవా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది అన్నట్టు. ఇంకేమన్నదో చూద్దాం. పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటెల రాజేందర్, బండి సంజయ్ విషయంలో కూర్చొని మాట్లాడాలి. అలా చెప్పుకొస్తుండు. ఎవరికి? కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు. ఏమి సూచిస్తుండయ్యా ఈయన? అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలి. ఈటెల, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు. ఏవో కొన్ని విషయాలు పట్టుకొని మీడియా అతిగా చూపించడం సరైంది కాదన్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని ఆయన ఐడియాలజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. కోడియా తిప్పుకొస్తుంది, ఇట్లా ఇసుర్రా చిన్నగా తిప్పుకొస్తుంది కోడియాగా, ధర్మపురి కోడియాగా. ఆయన సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని గుర్తు చేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు.
కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. ఏంటియో మరి ఆ మనస్తాపం ఏందో. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అరవింద్ కోరారు. ఎంపీలు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు నాయకులు అయ్యే సమయం ఇదేనని పేర్కొన్నారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. మొత్తానికి కోల్యాగా ఇక ఇది చిన్నగా తాంబేలు నడక లాంటి ఆలోచనకు పదును పెట్టిందిలా. ఎందుకంటే ఇక ఏదైనా చిన్న చిన్నగా ఆలోచన చేసి మనలో మనం సర్దుకుంటేనే బాగుంటుందేమో. ఇక రాజాసింగ్ పుసుక్కున కడవ జరిగినందుకు మాధవీలత నాదే గోషమాలని ఇప్పుడు ఆమె ఓని దండం పెట్టి బిర్రగా పాదుకుంటుంది. ఆమె చిటికలు వేస్తుంది. గోషమాల నాదే ఉంటుంది ఆమె. నేను అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉంటుంది మాధవీలత. అంటే ఇందులో ఏమవుతుంది, ఒక్క మెట్టు ఇదైతే మిద్దెకు ఒక్క మెట్టు దెబ్బతింటే ఇక అన్ని మెట్ల మీద పడతాయి దాని భారం అనేది ఇప్పుడు మనకు కండ్లకు కట్టినట్టు కనపడుతుంది. ఒక్క రాజాసింగ్తోని ఈ పంచాది ఈ ఇప్పలకం పుట్టి ఇప్పుడు మాధవీలత కూడా సందు దొరికింది. ఆమె నిన్న మొన్నటి దాకా ఇంచే బువ్వ కూర వండుకుంటున్న మాధవీలత ఇప్పుడు బువ్వ కూర ఆడబెట్టి పని మనిషి గొప్ప చెప్పి ఇక ఇప్పుడు ఆయన మొత్తం ఇక రింగన పురుగులో తిరుగుతుంది. ఎదురైన వాళ్ళకు ఏం చెప్తుంది, నాదే గోషమాల అనుకొస్తుంది. అయిపోయింది, ఇక రాజాసింగ్ పని అయిపోయింది. ఇక ఆయన తోకను కత్తిరించే కాడికి వచ్చింది. రేపు ఆముక్దారిని గోషమాలకు నేనే అనే కాడికి ఇప్పుడు ఆమె సందు దొరికింది. ఇక ఇంట్లో మన బండికి ఈటలకు ఇక ఈ పంచాయతీ అవుతుంటే ఇక ఈ పంచాయతీలో కొన్ని వర్గాలు, ఈ వర్గం ఇటు ఆ వర్గం అటు అనేది మళ్ళీ ఇంట్లో కొన్ని వర్గాలు అయిపోయింది. మొత్తానికి ఇక ఇది ఎట్లా ఒక కొలిక్కి తీసుకురావాలని మరి ఈ కోళ్ళగా కంకణం